నేనెంతటి దానను దీవించుటకు, ఏ మాత్రపు వాడను ప్రేమించుటకు. నేనెంతటి దానను దీవించుటకు, ఏ మాత్రపు వాడను ప్రేమించుటకు. పురుగును నీ నీటి బుడగను ఇరుగను నేను ఎవరికి, ఇంతెత్తుకు హెచ్చించవెందుకో, ఇంతెత్తుకు హెచ్చించవెందుకో. నేనెంతటి దానను దీవించుటకు, ఏ మాత్రపు వాడను ప్రేమించుటకు.
నేనెంతటి దానను దీవించుటకు ఏ మాత్రపు వాడను ప్రేమించుటకు స్తుతికి పాత్రుడా త్రియేక దేవుడా వేణోళ్ళ పొగడెదా నీ నామమును ఈ క్రొత్త పాటను మ్రోగింతును నా ప్రభుని మ్రొక్కెదా నిరంతరము నా ప్రభుని మ్రొక్కెదా నిరంతరము నేనెంతటి దానను దీవించుటకు ఏ మాత్రపు వాడను ప్రేమించుటకు ప్రేమను చూపించి నీకున్నవన్నీ నాకిచ్చితివే నీ పోలికలోనే నన్ను మార్చితివే నీతోనే నడతును జీవితాంతము నీతోనే నడతును నా జీవితాంతము నేనెంతటి దానను దీవించుటకు ఏ మాత్రపు వాడను ప్రేమించుటకు నేనెంతటి దానను దీవించుటకు ఏ మాత్రపు వాడను ప్రేమించుటకు పురుగును నీ నీటి బుడగను ఇరుగను నేను ఎవరికి ఇంతెత్తుకు హెచ్చించావెందుకు ఇంతెత్తుకు హెచ్చించావెందుకు నేనెంతటి దానను దీవించుటకు ఏ మాత్రపు వాడను ప్రేమించుటకు నేనెంతటి
అభయమును మనకొసగెన్ జనించినాడు పరమును విడి ధరణికి వచ్చెన్ పాపము నుండి విడుదలనిచ్చెన్ పరమును విడి ధరణికి వచ్చెన్ పాపము నుండి విడుదలనిచ్చెన్ ఇమ్మానుయేలు అను నామమందు ఇమ్మానుయేలు అను నామమందు ఇమ్ముగా మీతో సదా నుందును ఇమ్ముగా మీతో సదా నుందును జనించినాడు దైవసుతుడు నరరూపి ఆయే పశుశాలలో పవలించినాడు దైవసుతుడు నరరూపి ఆయే పశుశాలలో పవలించినాడు దీనులనెల్లా దీవింపనించి దీనులనెల్లా దీవింపనించి దీనుడై తానే దిగి వచ్చెను దీనుడై తానే దిగి వచ్చెను జనించినాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ప్రభు యేసురాజు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ప్రభు యేసురాజు సమాధానకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త నిత్యుడగు తండ్రి సమాధానం మీపై కుమ్మరించును సమాధానం మీపై కుమ్మరించును జనించినాడు ప్రభువు యేసు శుభములను కురిపింపను జగతిలో నేడు అరుదించెను అభయమును మనకొసగెన్ జనించినాడు మేము క్రీస్తు పుట్టిన రోజునే జరుపుతాము మేము క్రిస్మస్ పాటలే పాడుతాము మేము క్రీస్తు పుట్టిన రోజునే జరుపుతాము మేము హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్ పాటలే పాడుతాము మేము క్రీస్తు పుట్టిన రోజునే జరుపుతాము మేము క్రిస్మస్ పాటలే పాడుతాము మేము క్రీస్తు పుట్టిన రోజునే జరుపుతాము మేము రక్షకుడైన యేసుని గూర్చి పాటలు ఎన్నో పాడుచుండగా నీవు నేను పాటలు పాడి దేవదేవునికి స్తోత్రం చేద్దాం నీవు నేను పాటలు పాడి దేవదేవునికి స్తోత్రం చేద్దాం క్రిస్మస్ పాటలే పాడుతాము మేము క్రీస్తు పుట్టిన రోజునే జరుపుతాము మేము క్రిస్మస్ పాటలే పాడుతాము మేము క్రీస్తు పుట్టిన రోజునే జరుపుతాము మేము ప్రచురం చేద్దాం నీవు నేను
స్తోత్రం చేద్దాం. క్రిస్మస్ పాటలే పాడుతాము మేము, క్రీస్తు పుట్టిన రోజునే జరుపుతాము మేము. క్రిస్మస్ పాటలే పాడుతాము మేము, క్రీస్తు పుట్టిన రోజునే జరుపుతాము మేము. క్రిస్మస్ పాటలే పాడుతాము మేము, క్రీస్తు పుట్టిన రోజునే జరుపుతాము మేము. క్రిస్మస్ పాటలే పాడుతాము మేము, క్రీస్తు పుట్టిన రోజునే జరుపుతాము మేము. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రిస్మస్ పాటలే పాడుతాము మేము, క్రీస్తు పుట్టిన రోజునే జరుపుతాము మేము. క్రిస్మస్ పాటలే పాడుతాము మేము, క్రీస్తు పుట్టిన రోజునే జరుపుతాము మేము. ఉదయించెను మానవాళిని రక్షింపను, లోకరక్షకుడు ఉదయించెను మానవాళిని రక్షింపను. ఎంత సంతసము భువికి ఆనందము, ఎంత సంతసము భువికి ఆనందము. హల్లెలూయా 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 హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. లోకరక్షకుడు ఉదయించెను మానవాళిని రక్షింపను. వేవేల దూతల గణములతో కొనియాడబడుచున్న దేవుడు దీనుడై సాత్వికుడై ధరణికే తెంచెను. దీనుడై సాత్వికుడై ధరణికే తెంచెను. హల్లెలూయా 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 హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. లోకరక్షకుడు ఉదయించెను మానవాళిని రక్షింపను. రాత్రి వేళలో కాపరులు మందెను కాయచుండగా దేవదూత ప్రత్యక్షమై శుభవార్త చాటెను. హల్లెలూయా 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 హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. లోకరక్షకుడు ఉదయించెను మానవాళిని రక్షింపను. ఎంత సంతసము భువికి ఆనందము, ఎంత సంతసము భువికి ఆనందము. థ్యాంక్ యూ. సండే స్కూల్ నుంచి ఒక స్టూడెంట్ డానియల్, తను యోహాను 1వ అధ్యాయం అంతా కంఠస్థ పెట్టాడు. ఇప్పుడు సమయం లేక ఒక 10 వచనాలు మనకు చెప్పి వినిపిస్తాడు. సో శ్రద్ధగా వినండి అందరూ. యేసు నామములో మీ అందరికీ వందనములు. నా పేరు డానియల్.
నేను చెప్పబోయే వాక్యం యోహాను సువార్త 1:1-10. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలుగలేదు. ఆయన జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. దేవుని వద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్షిగా వచ్చాను. అతడు ఆ వెలుగే ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్షిమిట్టకు అతడు వచ్చాను. నిజమైన వెలుగు ఉండను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించున్నది. ఆయన లోకంలో ఉండను, లోకమర్మములను కలిగాను, ఆయన లోకమాన్ని తెలుసుకోలేదు. యోహాను సువార్త 1:1-10. మీ అందరికీ వందనములు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుండి 2వ అధ్యాయం 12 వరకు చదువుతాను. కాంటెక్స్ట్ కోసం మాత్రమే. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుండి 2వ అధ్యాయం 12 వరకు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మలు కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాను. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి ప్రజలను, శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఎలాగనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు ఉన్న ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనిరి. అంతటి హేరోదు అజ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనుమని కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగా నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండి అని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశం వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రమును చూచి అతి ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అని మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును ఆయనకు కానుకలుగా ఆయనకు సమర్పించి తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రపంచమంతా కూడా మీరు మానవ శరీరధారిగా రావడాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని విశేషంగా స్తుతిస్తూ ఉండగా మేము కూడా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి సమయం గడపాలని ఆశిస్తూ ఉన్నాం. మీ సత్యాన్ని గ్రహించాలి అని మీరు మా కోసం ఈ లోకానికి దిగి వచ్చినందుకు మిమ్మల్ని అంగీకరించి మీరు తెచ్చిన మేలంతా మేము అనుభవించాలని ఆశిస్తూ ఉన్నాం. మీ గురించి పరిశీలనగా తెలుసుకునేందుకు అతిశయించడానికి మాకు సహాయం చేయండి.
ఈ సమయం నాకు మాకు ప్రయోజనకరంగా ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగజేసేదిగా చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మానవులకు చేసిన అత్యంత గొప్ప మేలు ఏంటంటే ఆయన కుమారుని అనుగ్రహించడం. What is the greatest gift that God has given to mankind? That is his very son. ఆయన కుమారుని మన కోసం దేవుడు ఇవ్వడం అత్యంత శ్రేష్టమైన బహుమానం మనుషులకు దేవుడు ఇచ్చింది. ఓకే, అసలు దేవుడు చేసిన గంభీరమైనటువంటి కార్యాలలో అతి శ్రేష్టమైనది, శిఖరం లాంటిది రక్షణ కార్యాన్ని సంకల్పించడం ఆయన కుమారుని క్రీస్తులో. సృష్టి చాలా భీకరమైంది. అసలు సృష్టిని మనం కొంచెం కూడా అర్థం చేసుకోవాలి, తెలియదు కూడా మనిషికి. టెలిస్కోప్లు అన్నీ పెట్టి చూస్తూ కూడా ఇంకా ఇంకా కొత్త కొత్త అంతరిక్షంలో వేరే వేరే గ్రహాలను, పాలపుంతలను కనుక్కుంటూ ఉన్నారు. ఇంకా అంచు తెలియలా ఎవరికి కూడా. సృష్టి చాలా బ్రహ్మాండమైంది. అసలు ఒక్కొక్కటి ఆలోచిస్తూ ఉంటే మతిపోతుంది అన్నమాట. భూమి కంటే పెద్ద నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో చూస్తే అసలు వాటిని ఎలా దేవుడు గాల్లో వేలాడదీశాడు. వాటి ఆ స్పీడు, అవి రొటేట్ అవ్వడం, ఒకదాన్నొకటి ఢీ కొట్టకుండా ఇన్ని కోట్ల గ్రహాలు ఆశ్చర్యంగా అంతరిక్షంలో దేవుడు పెట్టాడు. అంత చేయడానికి చాలా వనరులు అవసరం, అంత చాలా జ్ఞానం, చాలా ఐశ్వర్యం అవసరం. మీరు ఒక ఇల్లు కట్టడానికి నాన్న తిప్పలు పడతారు. ఎంత సృష్టి చేయడానికి దేవుడు మాటతో కలుగు చేశాడు. ఆయన శక్తి మనకు అర్థం కాదంతే. అయితే సృష్టికి మించిన బ్రహ్మాండమైన సంగతి ఏంటో తెలుసా? పాపులను రక్షించడానికి ఆయన కుమారుని పంపడానికి ఆయన వాగ్దానం చేస్తూ ప్రవక్తల ద్వారా పలికిస్తూ సమయం వచ్చినప్పుడు, కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన కుమారుని పంపి ఆయనను సిలువకు అప్పగించి మానవుల పాపాన్ని ఆయన మీద మోపి పాపానికి శిక్ష విధించడం ద్వారా తన న్యాయాన్ని సంతృప్తిపరుచుకుని, తన ఆగ్రహాన్ని చల్లార్చుకుని, పాపులను, అయోగ్యులను, ద్రోహులను క్షమించి చేర్చుకుని తన బిడ్డలుగా దత్తత తీసుకుని తన రాజ్యానికి చేర్చుకోవడం, ఇది దేవుని కార్యాలన్నింటిలో అత్యంత గొప్పది, ఆరాధనకు తగినటువంటిది. అందువల్ల దాని అంతటిని అర్థం చేసుకోవాలి అంటే దేవుని ప్రణాళిక, రక్షణ ప్రణాళిక, విమోచన కార్యం ఒక ప్రణాళిక మానవ కోణంలో ఫస్ట్ స్టెప్ ఇన్కార్నేషన్, ఆయన శరీరధారిగా రావడం. సో అదే అర్థం కాకపోతే నీకు ఇంకేం అర్థం కానట్టే లెక్క. అందువల్ల నేను మధ్య చూస్తున్నాను గ్రూప్స్లో కొంతమంది క్రిస్మస్ జరుపుకోకూడదు అని విపరీతంగా వాదిస్తూ ఉన్నారు. ఇది అన్యులది, లేకపోతే అసలు 25వ తారీఖు పుట్టినట్టు అసలు ఆధారాలే లేవు, ఆయన గొర్రెల కాపులు చలి కాసుకోవడం ఆ టైంలో డిసెంబర్ కాదు అని వేరే వేరే తారీఖులు చెప్పి అసలు క్రిస్మస్ జరుపుకోకుండా ఉండడానికి వాళ్ళు అన్ని కారణాలు చెప్తున్నారు. ఈరోజు మనం ఇక్కడ సమకుడి క్రీస్తు నేడు పుట్టెను అంటలా, కానీ ఆయన పుట్టాడు అంటున్నాం. అది వాస్తవం కదా. ఎప్పుడు పుట్టాడనేది కాదు ముఖ్యం, పుట్టాడనేది ముఖ్యం. ప్రపంచమంతా ఈరోజు జరుపుకున్నారు కాబట్టి ఈరోజు ఇంకా విశేషంగా జరుపుకుంటున్నాం మనం. అంతేగాని ఈరోజే పుట్టాడని కాదు, కానీ ఆయన పుట్టాడనేది వాస్తవం కదా. అది కదా ముఖ్యమైన సంగతి మనకు. కాబట్టి ఎంతమంది ఎన్ని కారణాలు క్రిస్మస్ జరుపుకోకుండా ఉండడానికి చెప్తున్నా, అసలు ఆయన దేవుడు మానవుడిగా దిగివచ్చాడన్న సంగతిని ఎంత చెప్పుకున్నా, ఎన్నిసార్లు దాని గురించి మనం పండుగ చేసుకున్నా తక్కువే. రోజు క్రిస్మస్ చేసుకున్నా తక్కువే. దేవుడు ఏంటి మన కోసం రావడం ఏంటి, మానవుడు అవడం ఏంటి?
అది కూడా దాసుని రూపం ధరించడం ఏంటి, మరణించడం ఏంటి, అది కూడా సిలువ మరణం పొందడం ఏంటి. దేవుణ్ణి స్తుతించడానికి ఆయన ఇన్కార్నేషన్ని, ఆయన శరీరధారిగా రావడాన్ని మనం ధ్యానించవలసిందే. ఎందుకంటే రక్షణకు కేంద్రం సిలువ. ఆ సిలువ అర్థం కావాలంటే ఆయన మానవ అవతారిగా రావడం, ఇన్కార్నేషన్ అర్థం అవ్వాలి. ఇవన్నీ ఇంటర్లింక్డ్ అన్నమాట. అందువల్ల ప్రభు ఈ లోకానికి దిగి రావడాన్ని మనం ధ్యానించడం ఎంతైనా ఆశీర్వాదకరం. బైబిల్ చాలా చోట్ల పదే పదే ఆయన రాకడ గురించిన, మొదటి రాకడ గురించిన ప్రవచనాలు చెబుతూనే ఉన్నాయి. ఒక ఆయన ఇలా అన్నాడు, పరలోకంలో కూడా క్రిస్మస్ ఉంటుందా అని. మీరు చెప్పండి. పరలోకంలో ఆయన భూమి మీదకి వచ్చినందుకు దేవుని స్తుతించడం ఉంటుందా? అలా లేకపోతే ఆయన రక్షకుడే కాదు. ఆయన ఈ లోకానికి వచ్చినందుకు, ఆయన శిలువలో ప్రాణం పెట్టినందుకు ఆయనని స్తుతించిన ఇదంతా లోకంలో నిత్యము జరుగుతూ ఉండేది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మీరు చూస్తే దేవుని అక్కడ భక్తులు స్తుతించేది ఎందుకో చూడండి. ప్రకటన గ్రంథం 7వ దానికంటే ముందు 5వ అధ్యాయం మొదటి నుంచి అవుతాను చూడండి. మరి లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు కలిగి గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనము ఆసీనుడైన వాని కుడి చేత చూచితిని. మరి దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకముందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయాను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడు ఎవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదునకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. 7వ వచనం చూడండి. ఆయన వచ్చి సింహాసనం ఆసీనుడైన వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకున్నాను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథం తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడో, నీవు వధింపబడిన వాడవే, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడేవాళ్ళను, ప్రతి ప్రజలను, ప్రతి జనంలోను, దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యం గాను, యాజకులను గాను చేసేది కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరము వినబడను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనతయు, మహిమ, స్తోత్రం పొందిన అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండేది. 13లో కూడా అంతటి పరలోకమందును, భూలోకమందును, భూమి కిందను, సముద్రంలో ఉన్న ప్రతి సృష్టమును అనగా వాటిలో సర్వమును సింహాసనాసనుడైన వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగును గాక అని చెప్పటి వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారం చేసి. నేను చదివిన వచనాలన్నింటిలో యేసుక్రీస్తు గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు అని రాస్తారు. ఎవ్వరూ లేరట. యోహాను ఏడుస్తా ఉంటే దూత అంటున్నాడు, ఏడవద్దు, ఇదిగో యోగ్యుడు ఉన్నాడు అనగానే ప్రభు కనబడ్డాడు. ఆయన ఎందుకు యోగ్యుడు? ఎందుకు యోగ్యుడు అంటే ఆయన గురించి పదే పదే వ్రాయబడింది. వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల, పదే పదే గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల అని అంటూ ఉన్నాడు. చూడండి, ఆయన సిలువలో రక్తం కార్చాడు, మనుషులను కొన్నాడు, దేవునికి ఒక
యాజకులుగా రాజ్యంగా చేయడానికి కొన్నాడు అంటున్నాడు కదా. రక్తం చిందించాలంటే దేవుడు మానవుడు అవ్వాలి. దేవుడు రక్త మాంసాలు ఉండవు కదా. కాబట్టి రక్షణకు కీలకమైనటువంటి మొదటి స్టెప్ ఏంటంటే దేవుడు మానవుడు అవ్వాలి, మానవ శరీరాన్ని ధరించాలి. కాబట్టి పరలోకంలో నిత్యము దేవదూతులు, పరిశుద్ధులు, 24 పెద్దలు, 4 జీవులు సృష్టమంతా స్తుతించడానికి ఆయనను గొర్రెపిల్లగా చూస్తున్నారు. అంటే వధింపబడిన, అంటే మానవుడిగా దిగి వచ్చి గొర్రెపిల్లలాగా రక్తం కార్చిన ఆ సంగతిని బట్టి దేవుని స్తుతిస్తున్నారు. 7వ అధ్యాయంలో కూడా మనం అదే చూస్తాం. 7వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారి నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలను గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసనుడైన మా దేవునికి, నీ గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దం తెలుగెత్తి చెప్పిరి. కాబట్టి దేవుని రక్షణ ప్రణాళికలో భాగం యేసుక్రీస్తు లోకానికి రావడం, మానవ శరీరధారిగా రావడం. అలా వస్తేనే కదా ఆయన శిలువలో మరణించగలిగింది. కాబట్టి క్రిస్మస్ను మనం అర్థవంతంగా దేవుని స్తుతించడానికి జరుపుకోవడం వాక్యానుసారమే. God's work in atoning for the sins of man put his person on full display in all his holiness, humility, wrath, love, grace, mercy అంటాడు. చూడండి, ఒక భక్తుడిలా అంటాడు, eternity will be spent glorifying God for his person and work. శాశ్వత కాలం అంతా కూడా ఎలా గడపబోతున్నాము అని అంటే, మనకు రక్షణను కలుగు చేసిన దేవుని వ్యక్తిత్వాన్ని బట్టి, దేవుని కార్యాన్ని బట్టి, దేవుని స్తుతించడంతోనే నిత్యత్వం గడిచిపోద్ది. అసలు నిజానికి భక్తుడు అంటాడు, చీఫ్ అమాంగ్ ద వర్క్స్ ఫర్ విచ్ వీ విల్ గ్లోరిఫై హిమ్ ఇస్ హిస్ వర్క్ ఇన్ సాల్వేషన్. దేవుని కార్యాలలో దేవుని స్తుతించడానికి అత్యంత గొప్ప కార్యం ఏంటి? మనల్ని రక్షించడం, సంతానం ఇవ్వడం, ఆరోగ్యం ఇవ్వడం, ప్రాణాపాయాల నుంచి తప్పించడం, ప్రార్థనలకు జవాబు ఇవ్వడం, పోషించడం, ఇవన్నీ మేళ్ళే. కానీ వీటన్నిటికంటే అత్యున్నతమైంది, శాశ్వతమైన మేలు మనం రక్షించడం. కాబట్టి దేవుని కార్యాలన్నింటిలో చీఫ్, ప్రధానమైంది, దేన్ని బట్టి మనం దేవుని స్తుతిస్తాం, ఇంకొన్ని మిగతా ఉన్నా లేకపోయినా ఒక్క మేలు ఉంటే చాలు అన్న మేలు ఏంటి అంటే దేవుడు మనల్ని రక్షించాడు. అలా రక్షించడానికి ఆయన కుమారుని సిలువకు అప్పగించాడు. కాబట్టి గమనించండి, అసలు దేవుడు ఎంత ప్రేమ గలవాడో, ఎంత పాపాన్ని అసహించుకుంటాడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత దీనుడో, ఎంత దయగలిగిన వాడో, ఇవన్నీ అత్యంత స్పష్టంగా డిస్ప్లే అయ్యేది ఎక్కడ? సిలువలో. అక్కడ అర్థమవుతుంది దేవుడు ఎంత ప్రేమ గలవాడో. పాపి కోసం ప్రాణం పెట్టే అంత ప్రేమ. అదే సమయంలో ఆయన ప్రాణం పెట్టకుండా రక్షించగలడా? వీలవదు. ఎందుకు? రక్షించదలిచాడు, పాపానికి శిక్ష విధించింది, పాపిని రక్షించలేడు. పాపానికి శిక్ష పడితే తప్ప పాపం పోదు, పాపం పోతే తప్ప పాపికి క్షమాపణ కుదరదు. కాబట్టి సిలువ దేవుని రక్షణ ప్రణాళికకు కేంద్రం. దాంట్లోనే అసలు దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన న్యాయం, ఆయన ప్రేమ, ఆయన పరిశుద్ధత బ్రైట్ కలర్స్లో డిస్ప్లే అవుతుంది, ప్రదర్శించబడుతుంది. కాబట్టి ఆ సిలువను అర్థం చేసుకోవాలంటే ఆయన మానవావతారిగా రావడాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది ఎంత ముఖ్యమైనదో ఆలోచించండి. సరే, ఈరోజు నేను ఏం చెప్దామని నించున్నాను అంటే, క్రీస్తుకు ఉండే కొన్ని పేర్లు చూద్దాం.
తద్వారా ఆయన గురించిన విషయాలు తెలుసుకుందాం. చాలామందికి ఒక పేరే ఉంటుంది, కానీ ప్రభువుకు బైబిల్లో 100కు పైగా పేర్లు ఉన్నాయి, పేర్లు బిరుదులు. ఎందుకో తెలుసా? ఆయన ఎంత గొప్పవాడు అని అంటే ఈ ఒక్క పేరు పూర్తిగా ఆయన గురించి వివరించలేదు. కాబట్టి ఆయనకు అనేకమైన పేర్లు బిరుదులు ఉన్నాయి. ఆయన వ్యక్తిత్వాన్ని సూచించేవి, ఆయన కార్యాన్ని సూచించేవి, ఆయన మనం చేసే మేలును సూచించేవి. 100 అనుకుంటున్నారా? నేను 100 చెప్పట్లేదు. కొన్ని మాత్రం క్రిస్మస్ సందర్భంగా మనం ధ్యానించుకుందాం. యెషయా 7:14 ప్రవచనం ఉంది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అన్నాడు. సో ఇమ్మానుయేల్ అనేది యేసుక్రీస్తుకు ఉండే ఒక పేరు. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు అని అంటాం కంటే కూడా మనతో ఉన్న దేవుడు అని అంటే ఎక్కువ న్యాయం చేసినట్టు అవుతుంది. గాడ్ విత్ us అని అంటే దేవుడు ఎక్కడో దూరంగా ఆకాశమందు ఉండడం కాదు, మనుషులతో నివసించడానికి మానవుడయ్యాడు. ఈయన ఎవరు అంటే ఈయన మనతో ఉన్న దేవుడు అనే భావం వచ్చింది. అందుకని ఇమ్మానుయేల్ పేరు పెట్టుకోకూడదు మనుషులు. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? ఈయన ఎవరో కాదు, ఈయన మనతో ఉన్న దేవుడు అని అర్థం. అంటే కొంతమంది యేసు అని కూడా పెట్టుకుంటూ ఉంటారులేండి తెలియక. అని దాని పూర్తి అసలైన భావాన్ని గ్రహిస్తే దేవుడు మనుషులతో ఉండడానికి దిగి వచ్చాడు. ఆయన మనుషులకు దూరంగా లేడు. క్రీస్తులో మనుషులకు సమీపంగా వారితో ఉండడానికి, వారిలో ఒకని వంటి వాడయ్యాడు, వారితో ఉండడానికి వచ్చాడు అని భావం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు దేవుడని అర్థమవుతోంది, ఆయన మనిషి అయ్యాడని అర్థమవుతోంది. యేసుక్రీస్తు ఇమ్మానుయేల్గా పిలువబడుతున్నాడు. ఇప్పుడు ఇమ్మానుయేల్ అనే మాటలో దేవుడు మానవులను ప్రేమించడం, మానవులను సమీపించడం, మానవులతో ఉండడానికి ఆయన దిగి రావడం, మానవుడు అవ్వడం, మన వంటి వాడు అవ్వడం. హెబ్రీ 2:14 అంటాడు కదా, వారు రక్తమాంసములు గలవారు అయినందున ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడయ్యాడు అంటున్నాడు. హీ బికేమ్ వన్ ఆఫ్ us. నిజానికి దేవదూతలు పాపం చేసినప్పుడు ఆయన రక్షకుడిని పంపలేదు. అంతేకాదు ఆయన దేవదూత ఆకారంలో కూడా రాలా. హెబ్రీ 2:16 అంటాడు, ఎలా అనగా ఆయన ఎంత మాత్రము దేవదూతుల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగుచేయటకే దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అర్థమవుతుందా? మనం రక్షించడానికి మన వంటి వాడు కావలసి వచ్చింది ఆయన. కాబట్టి ఇమ్మానుయేల్ అంటే అర్థం గాడ్ విత్ us, అంటే మనతో ఉన్న దేవుడు అనే భావం. ఆయన మానవులను రక్షించడానికి మానవుడయ్యాడు, రక్తమాంసాల్లో పాలువాడయ్యాడు, దేవదూతల స్వభావం ధరించుకోవాలా, అబ్రహాం సంతాన స్వభావం అంటే మానవ సంతాన స్వభావం ధరించాడు. ఆయన గురించి చాలా పేర్లు ఉన్నాయి, మనకు తెలిసినవే ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రెండవది, యేసుక్రీస్తుకుండే ఒక పేరు బిరుదు, రెడీమర్, విమోచకుడు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. యోబు 19:25 అంటున్నాడు, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు. మై రెడీమర్ లివ్స్. అంత శ్రమలో మాట్లాడుతూ అంటున్నాడు,
యోబు సమస్తాన్ని కోల్పోయాడు. ఆ టైంలో అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన మళ్ళా చూస్తాను. నా శరీరం కుళ్ళిపోయాను, అంటే నేను చనిపోయిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చూస్తాను. ఆయన సజీవుడు, ఆయన నన్ను విమోచిస్తాడు. శ్రమ ఎంత తీవ్రమైందైనా యేసుక్రీస్తు విమోచకుడు. సరే, విమోచన అనే పదం టెక్నికల్గా దాని అర్థం ఏంటి అంటే కేవలం విడిపించడం కాదు. బానిసను, తను తాను విడిపించుకోలేని బానిసను కొని విడిపించి స్వతంత్రుడిగా చేయడం. 3 విషయాలు చెప్తున్నా. బానిసను విడిపించాలంటే కొనాలి, వెల చెల్లించాలి. మరి మన మొదట దేనికి బానిసలు? పాపం చేయబడి పాపానికి బానిస అన్నాడు. కాబట్టి మనం పాపాన్ని బట్టి సైతానికి కూడా బందీలం అయ్యాం. మనం విడిపించాలి. మా గేదెలు నెలకి 50 రూపాయలు అంతా ఇచ్చేవాళ్ళం. ఒక అతను మా 3, 4, 5 గేదెలు పొద్దున్నే తోలుకెళ్ళి సాయంత్రం ఎప్పుడుకో తోలుకొచ్చేవాడు. ఒక్కొక్కసారి మధ్యలో వచ్చినాయా అండి అని అడిగేవాడు. అదేంటయా నువ్వు తీసుకెళ్ళావు కదా, వచ్చినాయి అంటావు ఏంటి, నీకు తెలియదా అని అంటే ఏమోనండి కనబట్లేదండి అనేవాడు. మేము బళ్ళు వేసుకుని మొత్తం తిరుగుతూ ఉంటే అక్కడెక్కడో బందిల దొడ్లో వేశారు గేదెల్ని, మీ గేదెల పొలంలో పడి తింటా ఉంటే ఆ యజమానులు తీసుకెళ్ళి లోపల వేశారంటే మిగిలి ఈ మాయ అంటే మీ అయితే అవ్వచ్చు, అవి మా పంట పాడు చేసినాయి, నష్టపరిహారం కట్టే తీసుకెళ్ళండి అనేవారు. మా వాటినే మేము విడిపించడానికి వెల చెల్లించి నష్టపరిహారం చెల్లించి విడిపించుకోవాల్సి వచ్చేది. మనుషులందరూ దేవుని సృష్టే, కానీ పాపాన్ని బట్టి మనం శాపానికి లోనయ్యాం, శిక్షకు లోనయ్యాం, సైతానికి బందీలమయ్యాం. కాబట్టి వెల చెల్లిస్తే తప్ప మనకు విడుదల రాదు. ప్రభు చెల్లించిన వెల ఏంటి? మత్తయి సువార్త 20:28 అన్నాడు, మనుషు కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా, అంటే ర్యాన్సమ్ మనీగా, అంటే విమోచించడానికి విడిపించడానికి వెలగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మనల్ని విమోచించాడు అని అంటే ఏదో వెండి బంగారాలు లేకపోతే డబ్బులు ఇచ్చి మనల్ని కొనేయడం తేలికే. కానీ ఆయన ఇచ్చింది 1 పేతురు 1:18-19 ప్రకారం మీరు క్షయమగు వెండి బంగారాలు లాంటి వస్తువుల చేత విమోచింపబడలేదు కానీ నిష్కళంకమైన నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి రక్తం చేత విమోచింపబడ్డారు అంటున్నాడు. సో మనం విమోచింపబడ్డానికి క్రీస్తు వెల చెల్లించాడు. ఏంట వెల? తన ప్రాణాన్ని అర్పించడం అనేది వెల. ఎంతకంటే నువ్వు ఏదైనా ఇవ్వచ్చు, డబ్బు ఇవ్వగలవు, బట్టలు ఇవ్వగలవు, భోజనం ఇవ్వగలవు, ఇల్లు ఇవ్వగలవు, ఆస్తి ఇవ్వగలవు, కానీ ఆఖరికి అన్ని ఇచ్చేసాక మిగిలింది నీ ప్రాణం. దీన్ని మాత్రం ఇవ్వవు. ఇస్తే ఇంక నీకు దగ్గర మిగిలింది ఏముండదు. ప్రభు ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన దేవుడు కాబట్టి ప్రాణాన్ని బట్టి తీసుకోగలడు. కానీ అవమానకరమైన ఆ శిలువ మరణం పొందడానికి, ఆ వెల చెల్లించడం ద్వారా మనల్ని విమోచించడానికి అనంత త్యాగం చేశాడు. అయితే ఈ వెల ఎవరికి చెల్లించాడు? చాలామంది తెలియక సైతానికి అనుకుంటారు. ఆడేవాడు, ఆడికి దేవుడు రుణపడి లేడే. సృష్టి దేవుని సృష్టి కాబట్టి వెల చెల్లించింది తండ్రికి సుమా. ఎందుకు? తండ్రి మనుషుల పాపాన్ని బట్టి న్యాయమైన ఉగ్రతతో ఆగ్రహంతో ఉన్నాడు. పాపానికి శిక్ష విధించబడితే తప్ప ఆయన న్యాయం సంతృప్తి చెందదు, ఆయన ఆగ్రహం శాంతించదు. కాబట్టి ఆ పాప శిక్షను భరించడం ద్వారా ఇన్ ఏ వే హీ పెయిడ్ టు ద ఫాదర్. తండ్రికి చెల్లించినట్టుగా అనిపిస్తుంది. ఆయనను శాంతింపజేయాలి, ఆయన న్యాయాన్ని సంతృప్తిపరచాలి శిక్ష భరించడం ద్వారా. అప్పు ఎక్కడికి పోదండి, తీరిస్తే తప్ప. నువ్వు కానీ నీ పక్షం మరొకరు కానీ తీర్చాల్సిందే, లేకపోతే అది పేరుకుపోతుంది. అది ఎగ్గొట్టి తిరుగుతున్న వాటికి ఏం ఇక్కడ పోలా, అడు దోషే. ఇంగ్లాండ్ వెళ్ళి దాక్కొనివ్వండి, ఇంకో చోటకి వెళ్ళి దాక్కొనివ్వండి. 1000 కోట్ల అప్పులు చేసి పారిపోతున్నారు కదా, వాళ్ళు దోషులు సుమా. తీరిస్తే తప్ప ఎక్కడికి పోదు. బైబిల్ పాపాన్ని
రుణంతో అప్పుతో పోల్చింది. ఈ పాపం కూడా ఎక్కడికి పోదు, దానికి శిక్ష ఎవరో ఒకళ్ళు భరిస్తే తప్ప. కాబట్టి క్రీస్తు మన శిక్ష భరించడం ద్వారా న్యాయాన్ని సంతృప్తి పరుస్తున్నాడు, న్యాయమైన ఆగ్రహాన్ని శాంతింపచేస్తున్నాడు తండ్రిది. ఆ రీతిగా తండ్రికి వెల చెల్లించినట్టు అయిందన్నమాట. ఇప్పుడు విమోచించాలంటే 3 జరగాలి. మొదటి వెల చెల్లించాలి, క్రీస్తు తన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు. రెండవది ఉన్న బంధకాల్లో నుంచి ఆ కాడిని విరగొట్టి ఆ బంధకాల నుంచి తప్పించాలి. అవును, క్రీస్తు మన పాప కాడి నుంచి, సైతాను ఒక అధికారం నుంచి మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. ఇక పాపం మన మీద ప్రభుత్వం చేయలేదు. ఎందుకు? మనం విమోచింపబడ్డాం, మనం కొనబడ్డాం. కొనేసాక బానిసనిక సంఖ్యలతో యజమాని చేతిలో పెట్టడం కుదరదు, వాడు వదిలేసుకోవాలి. ఎందుకు? డబ్బులు తీసుకున్నాడు కదా, వదిలేయాలి. అలాగా విడుదల కలుగుతుంది. కాడి లేకపోతే సంఖ్యలు అవి తొలగింపబడతాయి. మనల్ని పాప శాపాల నుంచి, సైతాను బంధకాల నుంచి ప్రభు విడిపించడానికే వచ్చాడు. అందుకే ఆయన విమోచకుడు అయ్యాడు. మూడవది, ఆ కాడి కింద నుంచి తీసి స్వేచ్ఛ, స్వాతంత్రం ఉండే అలాంటి విడుదలను ఇవ్వాలి. యేసుక్రీస్తులో పాప అధికారం నుంచి, ఫ్రమ్ ద స్లేవరీ ఆఫ్ సిన్ ఇంటూ ది ఫ్రీడమ్ ఆఫ్ గ్రేస్ అంటాడు భక్తుడు. పాపం అనే బానిసత్వం నుంచి యేసుక్రీస్తు విడిపించి కృప అనే స్వాతంత్రంలోనికి తీసుకొచ్చాడు. దేవుని కృపను అనుభవిస్తూ ఉన్నాం స్వేచ్ఛగా. ఇక పాత యజమాని మనల్ని టాస్క్ మాస్టర్ అంటారు, కొరడాలతో కొడుతూ బలవంతంగా పనులు చేస్తారే బానిసత్వంలో, అలా లేదు ఇక మనకు. ఇప్పుడు దేవుణ్ణి మనం స్వచ్ఛందంగా సేవిస్తున్నాం. ఎంతోందు సైతానుకు వాడు బంధిస్తే లోబడి పనిచేసాం, కానీ ఇప్పుడు దేవుడు మనల్ని స్వతంత్రంగా చేయడం వల్ల కృతజ్ఞతతో ఆయన మనం సేవిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఎవరు చెప్పండి మనకు? విమోచకుడు. మొదటిది ఇమ్మానుయేల్ అని చూసాం, రెండవది విమోచకుడు అని చూస్తున్నాం, మూడవది ఆయన మధ్యవర్తి. హీఈస్ ద మీడియేటర్. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ 9:15. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకే ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అంటున్నాడు. ఈజ్ ద మీడియేటర్ ఆఫ్ ద న్యూ కవెనెంట్. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యాడు. ఎలా? ఆయన మరణము పొందినందున, ఆయన చనిపోవడం ద్వారా మనకు క్రొత్త నిబంధనకు మీడియేటర్ లేదా మధ్యవర్తి అయ్యాడు. క్రొత్త నిబంధన తన రక్తంతోనే చేశాడు. కాబట్టి ఇప్పుడు ఈ మధ్యవర్తి ద్వారా ఆయన రక్తంతో మనల్ని తండ్రితో సంధి చేసి సమాధానపరచడం ద్వారా మానవునికి దేవుని దగ్గర ప్రవేశం కలిగింది. అడ్డు తొలగిపోయింది. పిల్లవాడు వ్యసనాలకు పాలయ్యాడు. వాడు ఇంట్లోది పట్టుకుపోతా ఉన్నాడు. రోజు తల్లి మెడలోది బలవంతంగా లాక్కుపోయాడు. ఎంతకాలం వస్తాయి ఈ డబ్బులు? అయిపోయా. తాగుబోతులతోటి 2-3 రోజుల్లో అయిపోయా. మళ్ళా బ్యాక్ టు జీరో. ఇక ఇప్పుడు వీడు దొంగ బండి ఎక్కాడు. బండి దొంగది కాదు, ఈ టికెట్ లేకుండా ఎక్కాడు. అలా తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ పట్టుకుంటారో అని భయపడి ఆ బోగుల నుంచి ఈ బోగులు, ఈ బోగుల నుంచి ఆ బోగులకి, బాత్రూముల దగ్గర అక్కడెక్కడ నొక్కుతూ ఉన్నాడు. ఒక బంధువు చూశాడు, కుటుంబం గురించి అంతా తెలిసి, పలానా అబ్బాయి కదా నువ్వనంటే వీడు తప్పించుకుంటా ఉన్నాడు. ఆపి అడిగితే తలదించుకుని అవును అంటున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న ఎంత బెంగ పెట్టుకున్నారో ఈ మధ్యవర్తికి తెలుసు. కాబట్టి వాడిని కూర్చోబెట్టి, అరే నువ్వేం సాధించావు చెప్పు, నువ్వేమీ మేలు పొందావు చెప్పు, నువ్వెంత ఆనందంగా ఉన్నావు చెప్పు, ఇది నీకు న్యాయమా? నీ తల్లిదండ్రులు అంత దుఃఖంలో ఉన్నారు, బెంగ పెట్టేసుకున్నారు, రా నేను తీసుకెళ్తాను. బాబా లేదు, నేను వాళ్ళకి ముఖం చూపించలేను అంటున్నాడు. నేను చాలా నష్టం చేశాను.
చాలా అమ్మేసుకున్నాను. ఈ మధ్యవర్తి అంటున్నాడు, సరే ఏదైనా అవసరమైతే నేను కడతాను, నష్టపరిహారం నేను కడతా, నా మీద వేసుకుంటా ఆ భారం ఏదో. నువ్వు ఇలా తిరగడం నీకు మంచిది కాదు, నువ్వు దూరం అవడం నీ తల్లిదండ్రులకు మంచిది కాదు, రా అని చెప్పి అతన్ని ఒప్పించి, అటు సిగ్గుపడతా ఉంటే అడిగి ధైర్యం చెప్పి తీసుకొచ్చి ఈ తల్లిదండ్రులకు తీసుకొచ్చారు. వాళ్ళు కోపంతో ఉన్నారేమో, బాధతో ఉన్నారు. వాడు వచ్చాడన్న సంగతి తెలుసు, కానీ మధ్యవర్తి ఉన్నాడు కదా, కోపాన్ని అంతటిని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అడేం చేశాడో మీకు తెలుసా, ఎలా చేర్చుకోమంటారు చెప్పండి అంటున్నారు. మధ్యవర్తి అంటున్నాడు, సరే ఒనేసిము గురించి పౌలు ఫిలెమోనుతో ఏమన్నాడు, అతను ఏదైనా నీకు రుణపడి ఉంటే అది నా అకౌంట్లో వేయి అన్నాడు. ఆ రీతిగా ఈ వ్యక్తి తను పెట్టుకుని సమాధానపరిచాడు. కాబట్టి మధ్యవర్తి అంటే ఏదో కబుర్లు చెప్పి, ఈ రోజుల్లో చాలామంది ఇద్దరు పక్షాల దగ్గర డబ్బులు చేసుకుంటూ ఉంటారు చూసారా, అదొకటే తెలుసు మనకి. కానీ నిజానికి మధ్యవర్తి అంటే ఎవరో తెలుసా, నష్టపరిహారం తాను పెట్టుకుని మొత్తం మీద వారిద్దరిని ఐక్యపరిచేవాడు తన ఖర్చుతో. ఒక్కొక్కసారి మధ్యవర్తిని కొడతారు కూడా కదా, ఒక్కొక్కసారి ఇద్దరికి చెడ్డ అవుతారు. ఎవరి పక్షంగా చెప్పినా ఇంకొకరికి ఇబ్బందే కదా. కానీ ఈయన మధ్యవర్తి ఎంత న్యాయవంతుడు, ఎంత త్యాగపూరితంగా మధ్యవర్తిత్వం చేస్తాడు అని అంటే, తన రక్తంతో సంధి చేస్తూ ఉన్నాడు తండ్రికి మనకు. యేసుక్రీస్తు మధ్యవర్తి. చాలాసార్లు చెప్పుకున్నాం మధ్యవర్తికి ఉండాల్సిన లక్షణం ఏంటో. యోబు 9:32-33, మేమిద్దరము కలిసి న్యాయ విమర్శకు పోలేము, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను అని చెబుతూ అంటున్నాడు. 33 చాలా కీలకమైంది, అండర్లైన్ చేసుకోండి. యోబు 9:33 అని అంటున్నాడు, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు అంటున్నాడు. సో మధ్యవర్తికి ఉండవలసిన అర్హత ఏంటంటే, ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన వాడై ఉండాలి, అప్పుడే సరైన మధ్యవర్తి. లేకపోతే ఏమవుతుంది, ఏదైనా మధ్యవర్తిత్వం చేస్తూ ఎవరన్నా ఏదన్నా సలహా ఇచ్చారనుకోండి, అతను ఇద్దరికి సమానుడు కాకపోతే వాళ్ళోడు అందుకే వాళ్ళ పక్షంగా మాట్లాడుతున్నాడు అంటారు మధ్యవర్తిని, న్యాయం చెప్పినా సరే. అలా కాకుండా ఇద్దరికి సంబంధించిన వాడైతే మనోడేరా అనుకుంటారు ఇద్దరు కూడా. సో మధ్యవర్తికి ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే, ఈ పక్షం దగ్గరికి వచ్చి వీళ్ళ మీద చేసి మాట్లాడాలి, అవతల పార్టీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద చేసి మాట్లాడగలిగి ఉండాలి. మీరు చెప్పండి, దేవుడి మీద చేసి మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరున్నారు? దేవుడు తప్ప. ఇటు మానవుల దగ్గరికి వచ్చి చేసి మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఆయన మానవుడైతే తప్ప. కాబట్టి మధ్యవర్తికి ఒక పక్క దేవుడై ఉండాలి, ఒక పక్క మానవుడై ఉండాలి. దేవుణ్ణి మానవునికి మధ్యవర్తిగా ఉండి వారిని అనుసంధానం చేయాలి అంటే, ఇది యేసుక్రీస్తు తప్ప మరొకరు ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన ఒక్కడే దేవుడు, మానవుడయ్యాడు. అందుకే ఆయనను దైవ మానవుడు అని పిలుస్తాం, గాడ్ మ్యాన్ అని పిలుస్తాం. అందుకే అంటాడు 1 తిమోతి 2:5, దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఈయన ప్రభు క్రీస్తు యేసును నరుడు అంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడైన దేవుని పాపులైన మానవులను సంధి చేసి ఐక్యపరచగలిగినటువంటి మధ్యవర్తి. ఈయనే కాదనుకుంటే నీకు ఇంకో మధ్యవర్తి లేడు, మీకు ఆయనకి దేవునికి దూరంగా ఉండవలసిందే. 4వది, ఆయన జీవజలపు ఊట. యేసుక్రీస్తు ఎవరు? ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్. ఆయన సమరయ స్త్రీతో మాట్లాడుతూ యోహాను సువార్త 4వ అధ్యాయంలో 10వ వచనంలో అన్నాడు, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమిమ్మని నేను అడుగుచున్నవాడు ఎవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. 14వ వచనం, 13-14. అందుకు యేసు, ఆమె ఏమంది? అయ్యా ఈ బావి లోతైంది, చేదుకోవడానికి నీ దగ్గర ఏం లేదు కదా, ఆ జీవజలం నాకు ఎలా దొరుకుతుంది? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రిని యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా?
అని అంటే ఆయన అంటున్నాడు అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనను, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండినని ఆమెతో చెప్పాను. సో యేసుక్రీస్తు ఎవరు అంటే జీవజలం, అంతేకాదు జీవజలపు ఊట. ఏదో బాటిల్లో నీళ్ళు తెచ్చేసుకుంటే అక్కడితో అయిపోయేది కాదు. ఇది ఊట, ఎప్పుడు ఉబుకుతూ ఉండేటువంటిది. ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్, మామూలు నీళ్ళు కాదు, జీవింపచేసే, నిత్య జీవాన్ని ఇచ్చే జీవజలపు ఊట యేసుక్రీస్తు. ఈ మాట బైబిల్లో చాలా చోట్ల దేవునికి వాడబడింది, ఆయన జీవపు ఊట అని. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల మీద దేవుడు నేరం మోపాడు. ఏంటా నేరం? వారు దేవుణ్ణి వదిలేసి దేవతలను పట్టుకున్నారు. దాన్ని ఎలా పోలుస్తున్నాడు? 2వ అధ్యాయం 11 నుంచి చూడండి. దేవత్వం లేని తమ దేవతలను ఏ జనమైనా ఎప్పుడైనా మార్చుకునినా దేవతలనే జనాలు మార్చట్లా, అవి పనికి రాకపోయినా సరే. అయితే ఇశ్రాయేలు ఏం చేశారు అన్నాడు, అయినను నా ప్రజలు ప్రయోజనమనే దాని కొరకు తమ మహిమను మార్చుకుని, ఆకాశమా దీనిని బట్టి విస్మయపడము, కంపించుము, బొత్తిగా పాడైపోము, ఇదే యెహోవా వాక్కు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తెలుపుంచుకుని ఉన్నారు. ఇప్పుడు ఒక తొట్టిని తొలిపించుకుని దాని నిండా నింపేసుకుని ఇంకా ట్యాప్తో నాకు సంబంధం లేదు, నాకు ఫుల్గా నీళ్లు ఉన్నాయని భ్రమపడితే ఎలా ఉంటుంది? ఎన్ని రోజులు వస్తాయి? అందులోనూ నువ్వు వాడేయడమే కాదు, అదేమో బద్దలైపోయింది, నీళ్ళు లీక్ అయిపోతా ఉన్నాయి. దేవతల గురించి అలా పోలుస్తూ అంటున్నాడు, జీవజలముల ఓటనైనా నన్ను విసర్జించారు, తమ కొరకు తొట్లను తొలగించుకున్నారు, బద్దలైపోయి తొట్లను. దేవుడు జీవజలపు ఓట. ఈ మాట ఇశ్రాయేలుకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ ఎడారిలో నీళ్లు దొరకని ప్లేసెస్లో ఎక్కడైనా నీటి ఊట దొరికింది అని అంటే దానికోసం యుద్ధాలు చేసేసుకునేవారు. యుద్ధాలే జరిగేవి. ఎందుకు? నీళ్లు అంత కొరతగా ఉండేవి. భూమి ఎండిపోయి ఉండేది, నెరలు విడిచి ఎండిపోయేది. అందుకే ఇశ్రాయేలు దేవుడు వాగ్దానం చేస్తూ అన్నాడు, 44వ అధ్యాయం యెషయా గ్రంథం 3-4 వచనాల్లో అన్నాడు, 44:3-4 వచనాలు, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నేను పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను, నీటి కాలువలేదు నాటబడి నిర్వహించట్లు గడ్డలు ఎదిగినట్లు వారు ఎదుగుదురు అన్నాడు. దప్పిగల వాని మీద, ఎండిన భూమి మీద ప్రవాహ జలాలు కుమ్మరిస్తారు అన్నాడు. మరి యేసుక్రీస్తు ఆయన వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడ్డం దీనంతటిని చెప్తూ అంటున్నాడు, ఎండిన భూమి, దప్పికగా ఉండేటువంటి మనుషులు, వాళ్ళకేంటన్నాడు? ప్రవాహ జలాలు నేను పంపిస్తాను అంటున్నాడు. ఎంత సమృద్ధి ఆలోచించండి. యేసుక్రీస్తు ఎండిన దప్పికగా ఉండేటువంటి ఎండిపోయిన నేల లాంటి మానవ జీవితాలను తడపడానికి, దప్పిక తీర్చడానికి, దాహం తీర్చడానికి, ఆత్మదాహం తీర్చడానికి జీవజలపు ఊట. నీ ఆత్మీయ సత్యానికి నువ్వు చేసే అన్వేషణ తీరేది, ముగిసేది ఈ ఊట దగ్గరికి వస్తేనే. అందుకనే సత్యాన్ని అన్వేషిస్తూ రకరకాల గ్రంథాలు చదివేటువంటి వాళ్ళు క్రీస్తు దగ్గరికి వచ్చేటికి వారి సత్యాన్వేషణ ముగుస్తుంది, ఫుల్ స్టాప్ పడుతుంది. అమ్మయ్య, ఐ ఫౌండ్ ఇట్ అంటారన్నమాట. జీవజలపు ఊట, నీ దాహాన్ని తీర్చేవాడు, ఆయనను తాగి నిత్యము జీవించగలం, అంటే ఆయనను అంగీకరించి నిత్యము జీవించగలం అన్నమాట. ఎన్ని చూసాం? ఇమ్మాన్యుయల్, రెడీమర్, మీడియేటర్,
ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్. ఐదోది నిజమైన ద్రాక్షవల్లి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అన్నాడు, ఇక్కడ ఒక వింతైన సంగతి మీరు గమనించాలి. యేసు ప్రభు దేవుడు కాదు, తండ్రే దేవుడు అనేటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పడానికి ఉపయోగపడే వచనం ఇది. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. ఆలోచించండి, నేను ద్రాక్షవల్లిని అని చెబుతూ ఉంటున్నాడు. నాలో ఫలింపిన ప్రతి తీగను ఆయన తీసి పారవేను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపు దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులైనాడు. నా యందు నిలిచిండుడి, మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచుంటేను కానీ తనంతటి తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచుంటేను కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నాడు. నిజమైన ద్రాక్షవల్లి ఆయన, మనం తీగలు. అంటే అర్థం ఏంటో తెలుసా? హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఫ్రూట్ఫుల్నెస్. ఫలానికి, ఆఖరికి జీవానికి, కొమ్మకు ఆధారం, మూలం కాండమే. లైఫ్కి, ఫ్రూట్ఫుల్నెస్కి, అంటే జీవించడానికి, ఫలించడానికి కూడా కొమ్మకు పూర్తి ఆధారం కాండమే. కాబట్టి క్రీస్తే మనం ఆత్మీయంగా జీవించడానికి, ఆత్మీయంగా దేవునికి అనుకూలంగా ఫలించడానికి ఆధారం, మూలం. ఆయనలో నుంచే రావాలి సారం, జీవం. తండ్రి అంట్లా, తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. కాబట్టి నిజానికి తండ్రి నిర్ణయించింది ఏంటి? క్రీస్తు ద్వారా మనం ఆయన దగ్గరికి రావాలని, క్రీస్తు ద్వారా మనం జీవం పొందాలి అని. కాబట్టి ఇప్పుడు మనకి జీవాన్ని ఇచ్చేది ఎవరు? కుమారుడే. ఆయనలో నిలిచుంటేనే మనం జీవిస్తాం. ఆయనలో నిలిచుంటేనే తండ్రికి మహిమార్థంగా ఫలిస్తాం. ఆయనకు దూరంగా ఉండి మనం ఏమీ చేయలేమంటున్నాడు. క్రీస్తు అంత కీలకమైన వాడు అన్నమాట. హీ ఈజ్ ద ట్రూ వైన్. యేసు క్రీస్తుకు మరొక బిరుదు మనం స్టార్టింగ్లో చూసాం. చాలామందికి ఒక పేరే లేదా 2 పేర్లే ఉంటాయి. కానీ యేసుక్రీస్తుకు బైబిల్లో దాదాపు 100 పేర్లు, బిరుదులు ఉన్నాయని చూసాం. ఎందుకంటే ఏ ఒక్క పేరు ఆయన గురించి పూర్తిగా వివరించలేదు కాబట్టి ఆయనకు అన్ని పేర్లు, బిరుదులు అవసరం అవుతున్నాయి ఆయన గొప్పతనాన్ని కొద్దిగా అర్థం చేయించడానికి. కాబట్టి పేర్ల ద్వారా ఆయన విలువ, ఆయన గొప్పతనం మనం చూస్తూ ఉన్నాం. ఎన్నోది? 6వది. ఎన్నిటికి రెడీ మీరు? 100లో 50% అండి. 10% చూద్దాం. హీఈస్ ద లయన్ ఆఫ్ ది ట్రైబ్ ఆఫ్ జూడా. ఈయన యూదా గోత్రపు సింహం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం దాకా మనం చదువుకున్నాం. ప్రకటన 5:5. ఆ పెద్ద లోకుడు 7వ ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును ఇప్పటికే జయము పొందిన నాతో చెప్పాను. అపొస్తలుడైన యోహాను ఏడుస్తున్నాడు, గ్రంథాన్ని విప్పడానికి ఎవరు లేరు అని. అప్పుడు బలిష్ఠుడు దేవదూత చెప్తా ఉన్నాడు, ఏడోకు, ఉన్నాడు, ఇదిగో ఈయనెవరు? యూదా గోత్రపు సింహం అంటున్నాడు. గొర్రెపిల్ల అంటున్నాడు ఒక ప్రక్క, సింహం అంటున్నాడు. అంటే ఆయనలో ఎన్ని కోణాలు ఉన్నాయో ఆలోచించండి. గొర్రెపిల్లగా వధింపబడ్డాడు. అలాగా ఆయన లోకు కడతావా? సాధువు కదా, ఏం పర్లేదులే అనుకుంటావా? ఆయన ఎవరు? సింహం. మరి యూదా గోత్రపు సింహం అన్నాడు ఎందుకు? ఆయన వచ్చింది యూదా గోత్రంలో నుంచి. చూడండి, నిజానికి ఈ సెంట్రల్ థ్రెడ్ ఇన్ ద బైబుల్ అంటాం. అంటే దారాలతో నేస్తాం కదా వస్త్రాన్ని, అలాగ దేవుడు తన ప్రణాళికను చక్కగా కొన్ని సూచనలతో, కొన్ని విషయాలతో అల్లుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ఆదికాండం 3:15లో స్త్రీ సంతానం నుంచి వచ్చేవాడు మెస్సయ, సాతాను ఒక సర్పం ఒక తలను చిత్త కొడతాడు, ఆ సర్పం ఆయన పాదాన్ని కొడుతుంది అన్నాడే. ఈయన ఎవరు అని అంటే తర్వాత 12వ అధ్యాయం వచ్చేటప్పటికి ఈయన అబ్రహాం సంతానం అని తేల్చాడు. ఎందుకు అబ్రహాంతో అన్నాడు,
నీ వల్ల సమస్త జనులు ఆశీర్వపడతారు. అంటే నీ ద్వారా వచ్చేటువంటి మెస్సయ్య ద్వారా నేను ప్రపంచమంతటిని నేను ఆశీర్వదిస్తానన్నాడు అన్నమాట. ఆ తర్వాత వచ్చేటప్పటికి 48వ అధ్యాయం వచ్చేటప్పటికి యూదా గోత్రం నుంచి ఆయన వస్తాడని రాశాడు. ఆ తర్వాత 2 సమూయేలు 7వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయన దావీదు సంతానం ద్వారా ఈ అబ్రాహాముకు వాగ్దానం చేసిన మెస్సయ్యను తరతరాలు తన సింహాసనం స్థిరపరుస్తాను అన్నాడు. అలా ఆయన రాసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈయన అబ్రాహాము సంతానం నుంచి వచ్చేవాడు. ఏ గోత్రం? యూదా గోత్రం నుంచి వస్తాడు, దావీదు కుమారుడు అనబడతాడు అని చెప్తున్నాడు. అందుకే అన్నాడు యూదా గోత్రపు సింహం అని. యూదా గోత్రానికి కనాను దేశంలో చీట్లు వేసి పంచిన స్థలాల్లో ఒక గోత్రానికి ఒక ఏరియా ఇచ్చారు కదా. యూదా గోత్రానికి ఇవ్వబడిన స్థలాలు దండకారణ్యాలు అన్నమాట. అక్కడ క్రూర జంతువులు, ముఖ్యంగా సింహాలు ఉండేవట. ఇప్పుడు యూదా ప్రాంతం అనగానే బలిష్టమైన సింహాలు గుర్తొచ్చాయి ఇశ్రాయేలు అందరికీ. కాబట్టి వాళ్ళకి బాగా అర్థమవుద్ది యూదా గోత్రపు సింహం అంటే. యూదులకు అక్కడ యూదా గోత్రానికి ఇవ్వబడినటువంటి స్థలంలో ఉండేటువంటి ఆ సింహాలు మిగతా ప్రాంతాల్లో లేని ఈ సింహాల గురించి గుర్తొచ్చేది అన్నమాట వాళ్ళకు. ప్రభువుని అలా పోలుస్తూ ఉన్నాడు. సింహం బలానికి గుర్తు, ఒక రకంగా క్రూరత్వానికి, ఆగ్రహానికి గుర్తు. భయం అనేది తెలియదు దానికి. యేసుక్రీస్తు గురించి ఆయన బలం, పాపులను తన నోటి నుంచి వచ్చే అగ్నితో ఆయన దహించవేయబోతూ ఉన్నాడు. ఏమీ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలోనిది భక్తిహీనులకు త్రాగింపనివ్వనై ఉన్నాడు. ప్రకటన 14 ప్రకారం ఏమీ కలపకుండా. ఒకసారి చేదు పిల్లలు తట్టుకోలేరని వాళ్ళకి పల్చం చేసి తాగిస్తాం అవసరమైన మందు. కానీ దేవుడు భక్తిహీనులకు ఏమీ కలపకుండా తన ఉగ్రత పాత్రలోనిది మడ్డితో పాటు పీల్పిస్తాడంట. అంటే అంత న్యాయాన్ని జరిగిస్తాడు ఆయన. ఫియర్స్నెస్ అంటారు. ఫియర్స్నెస్ అంటే చీల్చేస్తుంది అంతే సింహం, జాలిపడదు కదా. యేసుక్రీస్తును కేవలం కొంతమంది గొర్రెపిల్లగానే చూస్తున్నారు. అయితే ఆయనే కొదమ సింహం కూడా. ఆయన ప్రేమను నిర్లక్ష్య పెడితే, ఆయన క్షమాపణ నిర్లక్ష్య పెడితే ఆయన ఆగ్రహమే మిగులుతుంది. అదే ఎదుర్కోవాల్సి వస్తుంది. He is the lion of the tribe of Judah. సింహానికి శక్తి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, తన పిల్లల్ని కాపాడడానికి శత్రువుల నుంచి, శత్రువులను ఓడించడానికి, తన పిల్లల్ని కాపాడడానికి. సింహం ఉందంటే ఇంకే జంతువు దగ్గరికి రాదు. పిల్లల్ని తోడేళ్ళు లేకపోతే చిరుతపులులు ఇలాంటివి అటాక్ చేయడానికి చూస్తాయి చిన్న పిల్లల్ని. సింహం ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకుని అది వచ్చింది అని అంటే ఇవన్నీ సింహాన్ని ఎదిరించే ఏముంటాయి అసలు అడవిలో. కాబట్టి సింహం ఒక బలం శత్రువులను ఓడించడానికి, తన వారిని కాపాడడానికి. అలాగే యేసుక్రీస్తు బలం మనకు వ్యతిరేకమైన శక్తులు అన్నిటిని ఓడించగలిగిన, సైతాను శక్తి అంతటి మీద అధికారం కలిగినటువంటి వాడు ఆయన. అందుకనే అన్నాడు, మీరు మీ కాళ్ళతో నాగుపాములు దొక్కుతారన్నాడు. ఇది మనమే. మనం పాము తల చెత్త కొట్టేసి కర్ర ఇచ్చారే తోక కదుపుతుంది కూడా అంటాం. భయపడుతూ వెళ్తాడు. అదేం చేయలేదు, అయిపోయింది, మనమే చేసేసాం దాన్ని పూర్తిగా, తల చితికిపోయింది. అలా దేవుడు తానే శత్రువును ఓడించాడు, ఆయనలో మనకును జయం ఇచ్చాడు. మనం కాపాడుతూ ఉన్నాడు, శత్రువును ఓడిస్తూ ఉన్నాడు. 7వది, హీఈస్ ద బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్. హీఈస్ ద బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్. వచనం చెప్పగలరా? చాలా ఈజీ. ఆఖరి పేజీ, ప్రకటన 22:16. సంఘముల కోసం ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అంటున్నాడు. మీకు యేసుక్రీస్తు పలికిన మాటలు రెడ్ లెటర్స్తో ఉండే బైబిల్లో అయితే ఇది రెడ్ లెటర్లో ఉంటుంది. ఎందుకు? ఇది పలికింది ఎవరు? యేసుక్రీస్తు తానే పలికాడు.
ఆయన ఏమంటున్నాడు? ప్రకాశమానమైన వేకువ చుక్కను అంటున్నాడు. He is the bright and morning star. నక్షత్రాలన్నిటిలో మనిషికి నేకెడ్ ఐతో, అంటే ఒట్టి కంటితో చూసి అభినందించగలిగిన నక్షత్రాలలో, గ్రహాలలో మొట్టమొదటిది అతి కాంతివంతమైంది, అందమైంది వీనస్. దాంతో పోల్చుకుంటూ ఉన్నాడు. మిగతా నక్షత్రాలన్నిటికీ భిన్నమైంది ఇది. ఈ నక్షత్రం లేదా ఈ గ్రహం అతి ప్రకాశవంతమైంది, అతి సౌందర్యమైంది. మనం అసలు ఆకాశం వైపు చూసి అభినందించడం అనేది మనం చేయాల్సినంత చేయమని ఒప్పుకోవాల్సిందే. అందుకని ఇంతకుముందు సృష్టి గురించి రోమపత్రిక మొదట ధ్యానం చేస్తున్నప్పుడు సృష్టింపబడిన వస్తువులు ఆలోచించడం వల్ల దేవుని యొక్క నిత్యశక్తి, దేవత్వం తేటపరచబడుతుంది అన్నాడు కదా. కాబట్టి అప్పుడప్పుడు మన సృష్టిని చూసి దేవుని గొప్పతనాన్ని అభినందించాలని అనుకున్నాం. రోజుకి ఒకసారి అయినా బయటికి వెళ్ళి పైకి ఒకసారి ఆకాశాన్ని, నక్షత్రాలను చూసి దేవుని గొప్పతనాన్ని ఒక్కసారి ఆలోచించాలని అనుకున్నాం. మరి మీరు ఎంతమంది కనీసం అప్పుడప్పుడు చేస్తున్నారో లేదో కానీ నాకు ఎంత ఇష్టం. అమెరికాలో చదువులు కాంప్రహెన్సివ్గా ఉంటాయి, అంటే సమగ్రంగా ఉంటాయి, అన్ని ఏరియాస్లో ఉంటాయి. మా పిల్లలు చదివింది బైబిల్, కానీ వాళ్ళకుండే ఎలెక్టివ్స్లో ఈ అంతరిక్షాన్ని గురించి కూడా చదవాలి. మా పిల్లల్ని అడిగితే చెప్తారు నక్షత్రాల పేర్లు, వాళ్ళ గురించి చాలా వివరాలు. ఒక యాప్ కూడా చూపించాడు మా అబ్బాయి. అది మీ పైకి పెడితే ఏ నక్షత్రం ఏంటో దాని డయాగ్రామ్స్ అది వేసి చక్కగా పేర్లు ఇవన్నీ వస్తాయన్నమాట. మీరు కూడా యాప్ డౌన్లోడ్ చేసిన ఇంట్రెస్ట్ పిల్లలకైనా మీరు చెప్పడానికి బాగుంటుంది. సో మీరు ఆకాశాన్ని చూసి బాగా ప్రకాశవంతమైన నక్షత్రాన్ని కానీ మీరు గమనించగలిగితే, మీకు కొంచెం సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ నుండి చూస్తే, మొట్టమొదట మీకు అతి ప్రకాశంగా కనబడే అందమైన నక్షత్రం మార్నింగ్ స్టార్ అంటారు వీనస్ని. అన్ని కోట్ల నక్షత్రాలు ఇది చాలా ప్రకాశంగా కనబడుతూ ఉంది మనకు. అందుకే మోషే అంటాడు, వేల్పులలో నీ వంటి వాడు లేడు అని. అందరికీ భిన్నం, అందరికంటే శ్రేష్టం. ఎవడు భక్తుడు అంటాడు, హీఈస్ ద ఫస్ట్, బ్రైటెస్ట్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అని. ఆయనంత సౌందర్యమైన వాడు, ఆయనంత ప్రకాశంగా ప్రకాశించే, లోకాన్నే వెలిగించే మరొకరు లేరు. ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అంతేకాదు, ఈయన దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మిచ్చే యోహానానికి పేరు పెట్టాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. పాత నిబంధన గ్రంథంలో దేవాలయం దాని చుట్టూ ఉండేటువంటి పనులు ఏంటి అంటే, దేవాలయం ఆరంభంలోనే ఇత్తడి బలిపీఠం ఉంటుంది. దేవాలయం ఆవరణలోనికి ఎవరైనా రావడానికి బలిపీఠం దగ్గర బలిస్తే తప్ప దోషి అనేటువంటి మనిషి దేవుని సన్నిధిలోకి రావడానికి అర్హుడు కాదు. కాబట్టి అక్కడ బలిచ్చి లోపలికి వచ్చేవారు. కాబట్టి దేవాలయం అనగానే అక్కడ నిత్యము ఉదయం సాయంత్రం పండుగల్లో అయితే ఇంకా ఎక్కువగా బలులు అర్పించబడతా ఉండే, రక్తం కాలువలాగా దిగువకు ప్రవహిస్తూ ఉండేది. అవన్నీ తెలిసినటువంటి వాళ్ళతో అంటున్నాడు, లోక పాపమును మోసుకుని పోయే అసలైన గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు చూడండి, మామూలుగా ఏమవుతుంది, ఎవరైనా పాపం చేస్తే వాళ్ళు ఒక గొర్రెని తీసుకెళ్ళి బలిస్తారు. మరి వాళ్ళ ఆమె భర్త పాపం చేస్తే ఆయనకు ఒక గొర్రె కావాలి, కొడుకు పాపం చేస్తే ఆయన ఇంకొక గొర్రె. ఇది మనం పెట్టుకున్న గొర్రెలు. రేపు ఇంకో పాపం చేస్తే ఇవి కూడా అర్పించాలి. కానీ లోక పాపం అంతటినీ మోసుకుని పోయే, దేవుడే సిద్ధం చేసిన
గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు. శాశ్వతమైన బలి ఇచ్చి సంపూర్ణంగా మనల్ని క్షమించి నేను మళ్ళా బలులు అక్కర్లేని రీతిలో నిత్యమైన బలి చేసినటువంటి వాడు యేసుక్రీస్తు. ఈయన దేవుడే ఏర్పరిచిన నిష్కళంకమైన నిర్దోషమైన గొర్రెపిల్ల. అందుకే సైతాన్ శోధింపబడ్డానికి పరిశుద్ధాత్మ చేత అరణ్యంలో కొనుపబడ్డాడు. ఆయన శోధింపబడి కూడా పాపం లేనివాడుగా రుజువయ్యాడు. కళంకం లేని, ఏ స్పాట్ లేని, స్పాట్లెస్ ల్యామ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రెపిల్ల. ఎన్నైనా 8 అమ్మాయి అనుకుంటున్నారా? ఇంకొక 2 చూసి ముగించుకుందాం. ఈయన మంచి కాపరి. యేసుక్రీస్తు ఎవరు? మంచి కాపరి. తానే అన్నాడు. యోహాను సువార్త 10:16 యోహాను సువార్త 10:11 చూడండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యేసుక్రీస్తు గొర్రెలకు మంచి కాపరి, గుడ్ షెపర్డ్. జీతగాడి గురించి పైన మాట్లాడాడు. జీతగాడైతే ఏం చేస్తాడు? పన్నెండవచనంలో అన్నాడు, జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానుందున తోడేలు వచ్చుడు చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యం చేయక పారిపోను. నేను గొర్రెల మంచి కాపరిని. మళ్ళా అన్నాడు రెండోసారి 14వ వచనంలో. ఇక్కడ యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? గొర్రెలకు మంచి కాపరి. జీతగాడైతే పారిపోతాడు ఆపద చూసి. గొర్రెలకు ఆపద కలిగిన పరల వాడికి కలగకూడదు కాబట్టి వాటిని వదిలేసి పారిపోతాడు. తోడేలు వచ్చి వాటిని చెదరగొట్టి ఏం చేస్తాయి? గొర్రెలను పట్టి చెదరగొట్టును అన్నాడు. అయితే కాపరి ఏం చేస్తాడు? గొర్రెలను కాపాడడం కోసం అవసరమైతే తాను పొందుతాడు ఆశ్రమను. అవసరమైతే తన క్రూర జంతువుతో పోరాడుతూ చనిపోవడానికి అనుకుంటాడు. కానీ ఆఖరికి ఆమోస్ గ్రంథంలో అంటాడు, అది చంపేసింది, తినేసింది సగం, అయినా సరే ఊరుకోడు. దాని నోట్లోంచి కనీసం 2 కాళ్ళన్నా విడిపిస్తాడంట దాన్ని కొట్టి. కాపరి మనసు అలా ఉంటుంది. కాబట్టి మంచి కాపరి ప్రాణం పెడతాడు గొర్రెల కోసం. అయితే మీకు ఒక ప్రశ్న, కాపరి చచ్చిపోతే మరి గొర్రెలకు నష్టమా లాభమా? ఎంతసేపు ఆలోచిస్తున్నారండి? మరి గొప్ప ఏముంది, ప్రయోజనం ఏముంది? ఈయన తిరిగి లేస్తాడు కదా. ఈయన ప్రాణం పెట్టింది మళ్ళీ తీసుకోబోతూ, మరణం వాడిని బంధించలేదు. ఎందుకు? ఈయన దేవుడు. కాబట్టి ఈ మంచి కాపరి ప్రాణం పెట్టేస్తే కాపరి లేకుండా అయిపోతారేమో వాళ్ళని అనుకోవడానికి లేదు. ఆయన శత్రువును పూర్తిగా నశింపజేసి ఇంకా మళ్ళా శత్రువు ఆ గొర్రెలను ఏమీ చేయలేని రీతిలో జయశీలుడిగా ఆయన మరణాన్ని పటాపంచులు చేస్తూ బంధకాలు తెంచుకుంటూ ఆయన బయటకు వచ్చాడు. ఇక ఇప్పుడు నిత్యమైన కాపరి, మంచి కాపరి ఆయన. ఆఖరిగా అంటే ఈరోజు ఆఖరిగా ఆయన కొంచెం 100 పేర్లు ఉన్నాయని చెప్పుకున్నాం. మనం 10 చూసి ఆఖరి అంటే ఎలా కుదురుతుంది? 10వదిగా ఆయన పెళ్లి కుమారుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనం. 3వ అధ్యాయం 29వ వచనం. బాప్తిస్మ యోహాను అడుగుతున్నారు, ఆయన గొప్పవాడని అతన్ని పెంచుతూ ఉంటే ఆయన అంటున్నాడు, నేను క్రీస్తును కాను, ఆయన కంటే ముందుగా పంపబడు అని చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. అయితే నేను నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినేడు స్నేహితుడు
ఆ పెండ్లి కుమారుడు స్వరం వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును, ఈ నా సంతోషము పరిపూర్ణమైనది, ఆయన హెచ్చవలసినది, నేను తగ్గవలసినది అంటున్నాడు. యేసుక్రీస్తుని అంటున్నాడు, నేను పెండ్లి కుమారుని స్నేహితుణ్ణి. పెళ్లి కుమార్తె ఉన్నవాడే పెళ్లి కుమారుడు. నేను ఆయన స్నేహితుని మాత్రమే. పెళ్లి కుమారుని స్వరం విని సంతోషించే స్నేహితుణ్ణి, ఆయన హెచ్చవలసినది, తగ్గవలసినది అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు పెళ్లి కుమారుడిగా పిలువబడుతున్నాడు. ఎందుకు? ఈయనకి ఎవరున్నారు? పెళ్లి కుమారుడు అంటే ఎవరు ఉండాలి? పెళ్లి కుమార్తె ఉండాలి కదండి. పెళ్లి కుమార్తె లేకుండా పెళ్లి కొడుకుని ఎలా అంటారు మీరు? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన పెండ్లి కుమార్తె ఆయనకుంది. ప్రాణం పెట్టి సంపాదించుకున్నాడు, కొనుక్కున్నాడు ప్రాణం పెట్టి. కాబట్టి ఈయన ఎవరు? పెండ్లి కుమారుడు, సంఘం పెండ్లి కుమార్తె. ప్రదానం చేయబడింది ప్రస్తుతం, ఇంకా పెళ్ళి అవ్వలేదు మనకు ఆత్మీయంగా. పెండ్లి విందు కోసమే తీసుకెళ్ళడానికి ఆయన వస్తాడు. ఇక నిత్యము పెళ్ళైన తర్వాత ఇక భార్య పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకుతూనే ఉంటుంది కదా జీవితాంతం. ఆయన హక్కు, ఆయన ఆస్తి అంతా సహా హక్కుదారులలాగా అనుభవిస్తుంది కదా. ఆ రీతిగా మనం రేపు ఆయనతో, ఆయన రాజ్యంలో, ఆయన అంతఃపురంలో ఆయన ఆస్తిని అనుభవిస్తూ జీవించబోతూ ఉన్నాం. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం మనం. పెళ్లి సెటిల్ అయ్యాక పెళ్లి కూతురు కళలన్నీ, ఊహలన్నీ, సిద్ధపాటు అంతా, ప్రయత్నాలన్నీ, కొనుక్కునేవన్నీ కూడా దేనికోసం? భర్తను సంతోషపెట్టాలి, భర్తకు నచ్చాలి, భర్తతో జీవించడానికి ఏమేమి అవసరమో అన్నీ సిద్ధం చేసుకుంటే కలలుగా అంటుంది అన్నమాట. సో మనం ఎలా ఉండాలి? పెళ్లి కుమారుని కోసం ఎదురు చూసే పెళ్లి కుమార్తెలా ఉండాలి. మరి ఈయనేమో అంత అందంగా ఉంటాడు, మరి మనం ఆయన తగ్గట్టు ఉండొద్దా చెప్పండి? ఆయనకు తగ్గట్టుగా సిద్ధపడదాం. ఆయన కోరింది సత్క్రియలనే అలంకారం. పెళ్లి కుమార్తెకి ఇవ్వబడిన సన్నపు నారబట్టలు ఏంటన్నాడు? అవి పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు. సో మనం పాపా నుంచి రక్షింపబడ్డమే కాదు భక్తి అంటే. రక్షింపబడింది సత్క్రియలను ఆసక్తి కలిగి ఉంటామని రక్షించాడు. అంటే ఇంతకుముందు పాపాన్ని ఎంత ఆసక్తిగా జరిగించేవాళ్ళమో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆసక్తిగా నీతిని జరిగించాలి, సత్క్రియలు చేయాలి. ఆ సత్క్రియలే పెళ్లి కుమార్తెకు వడ్డాణం లాంటిది. పెళ్లి కుమార్తెకు ఆభరణాలు, సన్నపు నారబట్టలు అంటారు వాళ్ళకి, ఆ రోజుల్లో అది కాస్ట్లీ. ఇప్పుడు మనకు పట్టు వస్త్రాలు లాంటివి. అలంకరించుకుందాం ఆ పెళ్లి కుమారునికి తగినట్టుగా. ప్రభా మీకు స్తోత్రాలు. ఈ క్రిస్మస్ రోజు మీరెవరో ఇంకా ఎక్కువ వేరే వేరే కోణాల్లో చూడడానికి మాకు సహాయం చేసినందుకు మీకు స్తోత్రాలు. మీరే మా జీవజలపు ఓట, మీలోనే మా ఆత్మ దాహం తీరేది, నిత్యము తీరుతూ ఉండేది. మీరే మా మంచి కాపరి. మేము ఆపదలు ఉండడం చూస్తూ మీరు కూర్చోరు, మీరు కలగజేసుకుంటారు. దుష్టుని, మమ్మల్ని తరిమే పరిస్థితులను మీరు తరుముతారు. మమ్మల్ని భయపెట్టే వాటిని మీరు భయపడతారు. ప్రాణం పెట్టి రక్షించిన కాపరివి, తిరిగి లేచిన కాపరివి, సజీవుడు అనే కాపరివి, మీకు స్తోత్రం. ఇమ్మానుయేలుగా మా వంటి వారు అయ్యారు, మాకు ఎక్కడో దూరంగా లేరు. మీరు మాకు పెళ్లి కుమారుడు, పరిశుద్ధుడు అనే పెళ్లి కుమారుడు, ప్రాణత్యాగం చేసి అంతగా ప్రేమించిన ప్రేమికుడు. మీకు తగ్గట్టుగా మేము కూడా మిమ్మల్ని ప్రేమించడానికి, మీకోసం మేము ఎదురు చూడడానికి, మీరు అక్కడి కోసం ఎదురు చూడడానికి, పెళ్లి విందు కోసం సిద్ధపడడానికి సహాయం చేయండి. కోసం వీళ్ళందరినీ దీవించండి. క్రిస్మస్ ఆశీర్వాదాలు, క్రిస్మస్ ఆనందం అందరికీ అనుగ్రహించండి. మిగిలిన సమయాన్ని కూడా దీవించవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.